కిరాక్ ఆర్పి. ఈయన మీకు తెలిసే ఉంటారు. ఇంతకు ముందుకు జబర్దస్త్లో కమెడియన్గా యాక్టింగ్ చేస్తూ ఉండేవారు. ప్రజెంట్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ని నడుపుతున్నారు. ఈ చేపల పులుసు షాప్కి ఈయన ఓనర్. ఈయనకి చాలా బ్రాంచెస్ చాలా ఏరియాస్లో ఉన్నాయి. అయితే గత కొన్ని నెలలుగా ఆర్పి గారు చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్లో కొంతమంది సెలబ్రిటీస్ గురించి, కొంతమంది పొలిటికల్ లీడర్స్ గురించి యాంకర్స్ అడిగినప్పుడు ఈయన ఎలా పడితే అలా వాళ్ళని తిట్టడం, ఎలా పడితే వాళ్ళని కామెంట్స్ చేయటం జరిగింది. సో ఈయన ఎలా పడితే అలా కామెంట్ చేస్తున్నారు కదా, అసలు ఈయన గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే మీకే అర్థమవుతుంది ప్రజల్లారా. ఈయన స్టార్టింగ్లో మీ అందరికి తెలిసిందే, జబర్దస్త్లో యాక్టింగ్ చేస్తూ ఉండేవారు. స్లోగా యాక్టింగ్ చేస్తూ మెల్లిమెల్లిగా టీమ్ లీడర్ అయ్యారు. సో టీమ్ లీడర్ అయినాక అక్కడి నుంచి మంచిగా యాక్టింగ్ చేస్తూ, మంచిగా స్కిట్లు చేస్తూ జనాల్లో పేరు తెచ్చుకోవటం, మంచిగా డబ్బు సంపాదించటం, ఇలా మెల్లిగా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు జనాల్లో. మన ఏపీ తెలంగాణలో కిరాక్ ఆర్పి గారిని చాలామంది గుర్తుపట్టడం జరిగింది. అలా స్లోగా మెల్లిగా ఎదిగారు. ఒక మంచి పేరు, డబ్బు అన్నీ సంపాదించుకున్నారు. అయితే ఏమైందో ఏమో మనకు తెలియదు, కానీ అంత పేరు, అంత డబ్బుని ఇచ్చిన జబర్దస్త్ నుంచి కిరాక్ ఆర్పి గారు వెళ్ళిపోవటం జరిగింది. సో ఎందుకు వెళ్ళారు, దేనివల్ల వెళ్ళారు, అసలు ఏం జరిగింది జబర్దస్త్కి కిరాక్ ఆర్పికి అనేది ఎవరికి సరిగ్గా తెలియదు. సో జబర్దస్త్ నుంచి కిరాక్ ఆర్పి గారు వెళ్ళిపోయాక కొన్ని నెలల తర్వాతకి కిరాక్ ఆర్పి గారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. సో ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే, జబర్దస్త్ మేనేజ్మెంట్ సరిగ్గా ఫుడ్ పెట్టడం లేదు, సరిగ్గా మెయింటైన్ చేయటం లేదు, సరిగ్గా శాలరీస్ ఇవ్వరు, ఎవరికి సరిగ్గా శాలరీస్ ఇవ్వరు. సో మేము ఒక బానిసల్లాగా అక్కడ పనిచేయాలి అని ఎలా పడితే అలా జబర్దస్త్ మీద కామెంట్ చేయడం జరిగింది. సో ఎంతలా కామెంట్ చేశారంటే, అసలుకి జబర్దస్త్ అనే ఒక కామెడీ షో వేస్ట్, అదొక వరస్ట్ షో. ఎవరిని సరిగ్గా చూసుకోదు, ఎవరికి మంచిగా శాలరీస్ ఇవ్వదు, అన్నం సరిగ్గా పెట్టదు, అసలు ఫుడ్ అనేది సరిగ్గా పెట్టరు. ఆ ఫుడ్లో ఆ పురుగులు వస్తాయి, ఇవి వస్తాయి అని ఎలా పడితే అలా జబర్దస్త్ మీద కామెంట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాతకి కొన్ని నెలల తర్వాతకి ఆ ఏడుకొండలు అనేవారు ఆ జబర్దస్త్ షోని నడిపిస్తూ ఉంటారు. సో ఆయనని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమని చెప్పారంటే, అలాంటివి ఏమి ఉండవు, ఆర్పి గారు చెప్పిందంతా రాంగ్, మేమంతా మంచినే చూసుకుంటామని చెప్పారు. సో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా వేరే కమెడియన్స్ని జబర్దస్త్లో యాక్టింగ్ చేసిన వాళ్ళని అడగటం జరిగింది. సో అలా ఏముండదు, అలా చేయటం అంటూ ఏముండదు. సో మరి కిరాక్ ఆర్పి గారు ఎందుకు అలా చెప్పారనేది మాకు కూడా తెలియదు అని చాలామంది యాక్టర్స్ చెప్పడం జరిగింది. సో మరి ఇతను కావాలని చెప్పాడా, లేకపోతే నిజంగానే జబర్దస్త్ వాళ్ళు అలా ఫుడ్ పెట్టకుండా, డబ్బు లేకుండా బానిసల్లా చూడటం జరిగిందా అనేది ఇంకా మీకే తెలియాలి ప్రజలారా. సో దాంతో ఇంటర్వ్యూస్ ఇవ్వటం, ఇలా ఎలా పడితే అలా జబర్దస్త్ గురించి చెప్పటం. ఆ తర్వాతకి మా ఎలక్షన్స్ రావటం జరిగినది, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రావటం జరిగింది 2024లో. ఆ టైంలో కూడా అంతే, ప్రెస్ మీట్లలో ఎలా పడితే అలా పొలిటికల్ లీడర్స్ని తిట్టడము. అసలుకి మినిమం కామన్ సెన్స్ అయినా ఉన్నదా అసలుకి ఆర్పి గారికి? మైక్ పెట్టేయంగానే, కెమెరాస్ వచ్చి పెట్టేయంగానే ఎలా పడితే అలా తిట్టేస్తారు. అంటే ఈయన ఒక్కడే తోపు అనుకుంటున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఎవరి గురించి అడిగినా, ఎవరి గురించి అడిగినా తిట్టేస్తారు. రోజా గారి గురించి అడిగితే రోజా గారిని తిడతారు, జగన్ గారి గురించి అడిగితే జగన్ గారిని తిడతారు. మొన్న అల్లు అర్జున్ గారు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి నంద్యాల ఏరియాకి వెళ్ళి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ గారి మీద కామెంట్ చేయటం జరిగింది. ఆయనకి ఆర్మీ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలుకి ఆర్మీయా, వేరే పెద్ద పెద్ద హీరోస్కి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకు ఉన్నాయి అసలుకి ఆర్మీస్ అని ఇలా కామెంట్ చేయటం జరిగింది. అసలుకి ఎలా పడితే అలా కామెంట్ చేస్తూ ఉంటారు. మళ్ళా మా చేపల పులుసుని షాప్ మీద దాడి చేశారు అని అంటే, మీరు అట్లా చేసినందుకు దాడి చేయకుండా మిమ్మల్ని ఏం చేస్తారండి? మీకు ఏమైనా సన్మానం చేసి మీకు ఏమైనా భజన చేస్తారా? ఎవరైనా మీకు నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ప్రజల్లారా, మీరు అసలుకి మీకు గుర్తింపే లేదు జబర్దస్త్ రాకముందుకు.
జబర్దస్త్ వచ్చిన తర్వాతకి మీరు అక్కడ ఒక మంచి పొజిషన్లో ఉండి మంచి డబ్బులు సంపాదించుకొని ఒక పొజిషన్కి వచ్చి అందరు గుర్తుపట్టే స్థాయికి వచ్చారు మీరు. వచ్చిన తర్వాతకి అందులో నుంచి బయటకు వచ్చి మీకు అన్నం పెట్టిన ఒక జబర్దస్త్ షోని మీరు ఎలా పడితే అలా తిట్టారు. అంటే దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి ప్రజలారా? అంటే అన్నం పెట్టిన వాళ్ళనే తన్నాడు కిరాక్ ఆర్పి గారు. ఎలా పడితే అలా తిడతారా? మనము ఆపదలో ఉంటే మనకి ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే మీరు వాళ్ళని తిడతారా చెప్పండి? మీకు బాగా ఆకలేస్తుంటే ఒక వారం రోజుల నుంచో 4 రోజుల నుంచో 5 రోజుల నుంచి మీరు అన్నం తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. అలాంటి టైంలో మీకు వచ్చి ఎవరో ఒకరు అన్నం పెట్టి లేదా 10 రూపాయలు ఇచ్చి కొన్ని నీళ్ళు ఇస్తే మీరు అది తిని కొన్ని రోజుల తర్వాతకి మాకు వాళ్ళు ఏం పెట్టలేదు అని ఎలా పడితే అలా అనే టైప్ క్యాండిడేట్ పర్సన్లా ఉన్నారు ఈ కిరాక్ ఆర్పి గారు. రోజా గారిని తిడతారు, వైఎస్ జగన్ గారిని తిడతారు, మన అల్లు అర్జున్ గారిని తిడతారు. అసలుకి అంటే ఇప్పుడు ఇట్లా ప్రెస్ మీట్కి వచ్చి తిట్టేస్తే ఏమన్నా నెక్స్ట్ పార్టీకి టీడీపీ నుంచి పార్టీ నుంచి తిట్టేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమన్నా ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఏమన్నా రాజకీయ ఎమ్మెల్సీ సీటు అని ఏమైనా ఇస్తారని ఏమన్నా అనుకుంటున్నారా ఆర్పి గారు? ముందు మీరు ఒకరిని తిట్టే ముందు ఒకసారి ఆలోచించండి, ఎందుకు మేము తిడుతున్నాము, ఏ సిచ్యువేషన్లో తిడుతున్నాము, అసలు నా సిచ్యువేషన్ ఏంది, నా పరిస్థితి ఏంది అని కెమెరా పెట్టేసి అడిగేస్తే మీకు మినిమం కామన్ సెన్స్ అయినా ఉందా సార్? మినిమం రెస్పెక్టబుల్ లేదు సార్ మీ మీద నాకైతే. అందం పెట్టిన ఒక జబర్దస్త్ షోని మీరు ఎలా పడితే అలా తిట్టారంటే మీ గురించి ఏందో మాకు అప్పుడే అర్థమైంది. శ్రీరెడ్డి గారిని తిడతారు. సరే శ్రీరెడ్డిని అంటే ఎవరిని పడితే వాళ్ళని తిడతారా మీరు? అడిగితే తిట్టేస్తారు. అంటే మీరేమన్నా దేవుడా? మీరేమన్నా ఇంకా తోపు తురుముకాని అనుకుంటున్నా సార్? మీరేమన్నా ఒకసారి తిట్టే ముందు ఆలోచించాలి. ఆమె ఒక ఆ లేడీస్ని పట్టుకొని ఎలా పడితే అలా తిడతారు. శ్రీరెడ్డి గారిని అడిగితే ఆమెను తిడతారు. అంటే మీరు టీడీపీ పార్టీలోకి వెళ్ళి టీడీపీ పార్టీ జెండా వేసుకోగానే టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయని వాళ్ళందరినీ తిట్టేస్తారా? అంటే ఇప్పుడు శ్రీరెడ్డి గారు టీడీపీ పార్టీకి సపోర్ట్, ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఆమెను తిట్టేసారు. మన అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్ వాళ్ళ ఫ్రెండ్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని ఆయనను తిట్టారు. మీరు తిట్టే ముందు ఆలోచించాలి, ఎందుకు వాళ్ళని తిడుతున్నామో మన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని. ఏదో కెమెరాలు పెట్టేసి మైక్స్ పెట్టేసి అడంగానే తిట్టేస్తే నేనేదో తోపు నేనేమో తురుమని కాదు సార్. ఒకసారి తిట్టే ముందు ఆలోచించాలి. తిట్టిన తర్వాతకి కూడా దాని సిచ్యువేషన్ ఫేస్ చేసేంత దమ్ము మీలో ఉంటే, మీరు భరించేంత శక్తి మీలో ఉంటే, మీరు వాటిని ఫేస్ చేసేంత సత్తా మీలో ఉంటే మీరు కామెంట్ చేయాలి. అంతేగాని నా చేపల పులుసు షాప్ మీద దాడి చేశారు, మరి దాడి చేయకుంటే ఏం చేస్తారు? మరి మీరు చేసిందేమన్నా పెద్ద గణికారమా? మీరేమైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మరి మీరు కానీ ఏమైనా పార్టీ సీట్ లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీలాంటి వాళ్ళకి అసలు పార్టీ సీట్ కాదు కదా సార్, ఏమీ రావు. ఇట్లా ఈ టైప్లో మీరుంటే ఒకవేళ ప్రజలకు ఏమైనా మంచి చేసి పార్టీలోకి వచ్చి మంచి చేయాలనుకుంటే మాత్రం ఈ టైప్లో మీకుంటే జరగదు సార్. ఒకవేళ మీ ఇంటెన్షన్ అది ఉంటే మీరు ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని తిట్టినంత మాత్రం మీకు ఏదో సీట్ వస్తుందని మీరు అనుకుంటున్నారేమో, కానీ అట్లా రాదు. మీరు సపోర్ట్ చేసిన లాగానే ఉండండి. ఒకవేళ మీకు జబర్దస్త్లో మీకు ఒక్కరికి ఫుడ్ అలా పెట్టే సార్, మరి వేరే పర్సన్స్ని కూడా వేరే యాక్టర్స్ని కూడా అడిగితే మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్పలేదు సార్? ఇలా మాకు ఏం జరగలేదు అని చెప్పారు వాళ్ళు కూడా చెప్పాలి కదా, మాకేం ఫుడ్ సరిగ్గా పెట్టలేదు, శాలరీ సరిగ్గా వేయలేదని. మీరొక్కరే ఎందుకు అట్లా చెప్పారు? మీరొక్కరే అంటే మీకు వాళ్ళకి ఏదో జరిగినంత మాత్రాన మీకు అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోయి వాళ్ళ మీద అలా చేస్తారా సార్? అలా చేయడం చాలా 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 తప్పు. ఒకసారి అవతల వ్యక్తిని కానీ అనే ముందు అసలు మనం ఏ వ్యక్తిని అంటున్నామో మన పొజిషన్ ఏంది, మన సిచ్యువేషన్ ఏందని ఒకసారి ఆలోచించుకొని అనండి సార్. లేదంటే నెక్స్ట్ టైం ఇలానే ఎలా పడితే అలా అంటే ఈసారి మీ చేపల పులుసు షాపు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఉండవు సార్. ఎందుకనంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ. ఒకసారి అంటారేమో, ఒకసారి చూస్తారేమో, వదిలేస్తారేమో, ఒకసారి మీరు కామెంట్ చేసిన వాళ్ళు కామెంట్ చేస్తారేమో, బట్ ప్రతిసారి ఎవరు ఊరుకోరు సార్. మీరు ఒకసారి దాడి జరిగారంటారో లేకపోతే దాడి మీరే చేయించుకున్నారో కూడా తెలియదు. మళ్ళా అది నిజమో అబద్ధమో కూడా తెలియదు. మరి మీరు చెప్పే దగ్గర నిజం ఉందో అబద్ధం ఉందో కూడా మరి ప్రజలకు తెలియదు. సో అది సార్ నేను చెప్పాలనుకుంటుంది. ఒకసారి ఎవరినైనా వేరే వ్యక్తులను అనే ముందు ఒకసారి ఆలోచించి అనండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ.